రాహుల్ ప్రైవేట్ అస్త్రం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకై పట్టు, పారదర్శక కులగణన కోసం పోరాటం. 50% రిజర్వేషన్ల పరిమితి తొలగించాలని డిమాండ్. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కఠినంగా అమలుకు ఒత్తిడి. జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులుండాలి. బీహార్లోని అంబేడ్కర్ హాస్టల్ సందర్శన. పోలీసుల అడ్డంకులను దాటి కాలినడకన హాస్టల్కు రాహుల్. దళిత విద్యార్థులతో సంభాషణ. నితీశ్ మోడీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరొక కొత్త రాజకీయ అస్త్రాన్ని అందుకున్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, పారదర్శకమైన శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేయాలని, 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కఠినంగా అమలు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లే ఎజెండాగా వచ్చే బీహార్ ఎన్నికలను కాంగ్రెస్ ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు, ఉపాధి రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని రాహుల్ గాంధీ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సామాజిక న్యాయం కోసం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తప్పనిసరి అని ఆర్టికల్ 15 ద్వారా ఈ హక్కులను చట్టబద్ధం చేశాం. కానీ మోడీ ప్రభుత్వం దీనిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శిస్తున్నారు. ఈ చట్టం దేశంలోని 100 కోట్ల మంది దళిత, ఆదివాసీ, ఓబీసీలకు న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకమైన కులగణన ద్వారా దేశంలోని వివిధ కులాల జనాభా, సామాజిక ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. కులగణన కేవలం లెక్కల సమాహారం కాదు, ఇది సంపద, విభజన, అసమానతలను అర్థం చేసుకునే పునాది అని అంటున్నారు. అంతేకాకుండా రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించాలంటున్నారు. ఈ పరిమితి దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాల అభివృద్ధికి అడ్డంకిగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ను కఠినంగా అమలు చేయాలని, ఈ వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేటాయింపు జరగాలని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఒత్తిడి చేశారు. ప్రెసిడెంట్కు డెడ్ లైన్ పెట్టొచ్చా? రాష్ట్రపతి, గవర్నర్కు కోర్టులు గడువులు ఎలా నిర్ణయిస్తాయి? వారి అధికారాలను సుప్రీంకోర్టు వంటి అధికారులతో ఎలా భర్తీ చేస్తుంది? సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము 14 ప్రశ్నలు. బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన సంచలన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. గవర్నర్తో పాటు రాష్ట్రపతికి డెడ్ లైన్ పెట్టొచ్చా అని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టు అధికారాలపై 14 ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలు రాష్ట్రపతితో పాటు గవర్నర్కు అసలు కోర్టులు గడువులు ఎలా నిర్దేశిస్తాయి? ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేస్తుంది? అత్యున్నత న్యాయస్థానం ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు దుర్వినియోగం చేస్తున్నాయా? రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి? ఈ ఎంపికలను అమలు చేయడంలో గవర్నర్ మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉంటారా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 14 ప్రశ్నలు వేయడం జరిగింది. ఓకేను అప్పగించాల్సిందే, లేకుంటే మరిన్ని యుద్ధాలు తప్పవు. కాశ్మీర్పై 3వ వ్యక్తి జోక్యం అనవసరం. ఆపరేషన్ సింధూర్తో పాక్కు గుణపాఠం చెప్పినాం. కేంద్ర మంత్రి రామ్దాస్ అవాలే. రేవంత్వి పచ్చి అబద్ధాలు. బీఆర్ఎస్ హయాంలో 50 లక్షల ఎకరాలకు నీరందించాం. ఎస్ఎల్బీసీ పనులకు రూపాయలు 3,900 కోట్లు ఖర్చు పెట్టినాం. ఏపీ ప్రభుత్వానికి సీఎం రేవంత్ దాసోహమయ్యారు. విచ్చలవిడిగా ఏపీకి నీళ్లు వదులుతున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించినట్లయితే గత ప్రభుత్వంలో రోజా గారి ఇంటికి వెళ్ళి కేసీఆర్ తేనేటి విందు చేపల పులుసు తిన్నప్పుడు రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం, మా నీళ్లు ఎన్ని కావాలంటే అన్ని వాడుకోండి, మీకు స్వేచ్ఛ ఉంది అని చెప్పిన మాటలు తెలంగాణ ప్రజలు మరవలేరు. హరీష్ రావు, ఇప్పటికైనా నీ వక్రబుద్ధిని మానుకోవాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు హరీష్ రావు అంటే ఎంతో కొంత ఒక చోట గౌరవం, నమ్మకం అని విశ్వాసం అనేది ఉంది. ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని పోగొట్టుకునే విధంగా
కేసీఆర్ ఉచ్చులో పడి మీరు మాట్లాడి మీ స్థాయిని మీరు తక్కువ చేసుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీకు సూచన చేస్తూ ఉన్నాం. ఉచిత యాతన, ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం కొట్లాటలు, యాదాద్రిలో తన్నుకున్న ప్రయాణికులు, భద్రాద్రికి వెళుతున్న బస్సులో జడల యుద్ధం. వేసవి సెలవులు కావడంతో విపరీతంగా పెరిగిన రద్దీ, బస్సులను పెంచడంలో ఆర్టీసీ అటర్ ఫ్లాప్. ఇక్కడ ప్రజలదే తప్పు. ఎందుకంటే ప్రభుత్వం అనేది పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఉచిత పథకాలు అనేటివి కొన్ని పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రజలు ఏంటంటే ఓపిక లేకుండా ఒక బస్సు వెళ్ళిపోతే ఏమున్నది, ఇంకో బస్సు కోసం వేచి చూడకుండా ఒకటే బస్సులో నిండాలని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తారో అది తప్పు. దానివల్ల ప్రజలకే నష్టం జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఛాతీపై దెబ్బ కొట్టినాం, పాక్కు పెద్ద గాయం చేసినాం. ఆపరేషన్ సింధూర్, భారత్ చేపట్టిన అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక చర్య. జమ్మూ కాశ్మీర్లోని పర్యటనలో రాజ్నాథ్ సింగ్, పాక్ అణుభద్రతపై ఆందోళన, ప్రపంచం దృష్టి సారించాలని విజ్ఞప్తి. ఇక్కడ మరో ప్రధాన వార్త, ట్రంప్ నోటిదూల, అగ్రరాజ్యం పెద్దన్న ఫోజు, ట్రంప్ అతి. భారత్లో యాపిల్ వద్దని కుక్కు హుకుం. అమెరికా దిగుమతులపై భారత్లో జీరో టారిఫ్లని హడావిడి. వాణిజ్యపరమైన చర్చలు జరుగుతున్నాయన్న జయశంకర్, తొందరపడి వ్యాఖ్యలు చేయొద్దని హితవు. పాక్ భారత్ అణుయుద్ధం ఆపానని డాంబికాలు. వాణిజ్య తైలం ఎరవేసినట్టు వ్యాఖ్యలు, అంతా ఉత్తదే అన్న భారత్. వారంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపుతానని ప్రగల్భాలు, ఇంతకీ తెగని యుద్ధం. డ్రాగన్పై టారిఫ్ల వార్ మొదలుపెట్టి తోకముడిచిన డొనాల్డ్. ఘనంగా సరస్వతి పురస్కారాలు, తొలి రోజే భారీగా తరలివచ్చిన భక్తులు, సీఎం మంత్రులు పురస్కార స్నానం. 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్టాపన. 12 రోజుల పాటు జరగనున్న పురస్కారాలు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం సరస్వతి నది పురస్కారాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది కలిసే త్రివేణి సంగమం వద్ద ఈ పురస్కార వేడుకలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శ్రీ గురు మదానంద సరస్వతి పీఠాధిపతులు మాధవానంద సరస్వతి ఘట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పురస్కారాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పురస్కారాలు ఈ నెల 26వ తేదీ వరకు అనగా 12 రోజుల పాటు కొనసాగుతాయని, ఈ పురస్కారాలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాటు చేసింది. పురస్కారాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ₹35 కోట్లు కేటాయించింది. ప్రతిరోజు సగటున 1,50,000 మంది కేసీఆర్ను అరెస్టు చేయాలి, లేదంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్ గతే. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అవినీతిమయం జరిగింది. వారి అవినీతిని బయటకు తీసే బాధ్యత ప్రభుత్వానిదే. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్. అందాద్రిలో ఉట్టిపడిన సాంప్రదాయ సౌరభం, ప్రపంచ సుందరిమణుల పర్యటనలతో కోలాహలం. ఆలయ శిల్ప సంపదకు ముగ్ధులైన భామలు, లంగావోని, కట్టుబొట్టు, చీరకట్టుతో దర్శనాలు. ప్రపంచ దేశాల సుందరిమణులతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కళకళలాడింది. సాంప్రదాయ చీరకట్టు, లంగా ఓణీలు ధరించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. సుందరిమణులు తన్మయతం చెందారు. మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యమిస్తున్న తెలంగాణకు
వివిధ దేశాల నుండి వచ్చిన అందాల భామల పర్యటనలో భాగంగా గురువారం సుందరిమణులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భూదాన్ పోచనపల్లి తెలంగాణ తిరుపతిగా విరజిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీని పరిశీలించిన వైఎస్ రెడ్డి ఇళ్లపై ఐటీ రైడ్స్. హైదరాబాద్, ముంబైలో ఏకకాలంలో విస్తృత తనిఖీలు. దాదాపు రూపాయలు 23 కోట్లకు పైగా నగదు స్వాధీనం. ఈడీ అధికారులు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. తాజాగా ముంబై టౌన్ ప్లాన్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి లక్ష్యంగా దాడులు జరుపుతున్నారు. హైదరాబాద్, ముంబైలోని మొత్తం 13 చోట్ల ఏకకాలంలో విస్తృతంగా దాడులు చేపట్టారు. ఆయన ఇంట్లో దాదాపు రూపాయలు 23.5 కోట్ల విలువైన బంగారం, డైమండ్స్, రూపాయలు 8.6 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా 41 భవనాలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. బిల్డర్స్తో కుమ్మక్కై అనాధికారికంగా అనుమతులు మంజూరు చేసి డబ్బులు దండుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇదిలా ఉంటే వైఎస్ రెడ్డిపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. 2016లో తనపై ఉన్న కేసులను కొట్టివేసేందుకు రూపాయలు 25 లక్షల లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు వైఎస్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇలాంటి ఇంకా తిమింగలాలు, పెద్ద తిమింగలు ఏవైతే ఉన్నో ఇంకా చాలా ఉన్నాయి. వారందరిపైన కూడా రైడ్స్ జరిగి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రయాణికులపై మెట్రో బాదుడు. ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటన. టికెట్ ధర కనిష్టంగా ₹12, గరిష్టంగా ₹75. పెంచిన ధరలు రేపటి నుంచి అమల్లోకి. తెలంగాణ సమైక్యంగా బహుజన రాజ్యం సాధించుకుందాం. నిజానికి ఇలా జరిగితే బహుజన రాజ్యం రావాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో, దేశంలో చాలామంది కోరుకుంటా ఉన్నారు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరపడంలో విఫలమవుతున్నారని చెప్పేసి భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బహుజన రాజ్యం వల్ల అణగారిన వర్గాలు, దళిత, మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అణగారిన వర్గాలకు చెందినటువంటి సమాజం ఏదైతే ఉందో అది అభివృద్ధి చెందాలంటే ఆ యొక్క వర్గం నుంచి రాజకీయంగా ఎదగవలసిన అవసరం ఉంది. మురుగునీటి మధ్య వైద్యం. ఇది మాతా శిశు కేంద్రమా లేక మురికివాడనా? ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలు మాత్రం మారలేందుకు. కాయకల్పానికి కళంకం. ఆసుపత్రిలో అపరిశుభ్రత ఆందోళనకరం. ప్రభుత్వం సన్నవడ్లను బేషరతుగా కొనాలి. రైతులను అరిగోస పెడుతున్న సర్కార్. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్. ప్రభుత్వాన్ని విమర్శించే బదులు కేంద్ర రాష్ట్రం నుంచి మీరు ఏం తీసుకొచ్చిరో రాష్ట్రానికి అది కూడా చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపైన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పొదుపు సంఘాల మహిళలకు అవగాహన సదస్సులో ఏపీఎం రాజ్కుమార్. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి. జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందన్.
తాను చనిపోయి మరొక్కరికి పునర్జన్మ. రోడ్డుపై వడ్ల ఆరబోత వల్ల మహిళ మృతి. అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు. రోడ్డుపై ధాన్యాన్ని ఉంచవద్దని ప్రభుత్వాన్ని కోరిన కుమారులు. నిజంగా కొన్ని చోట్ల నడి రోడ్డు పైన ఆరవేస్తున్నటువంటి ధాన్యాల వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నారు. దయచేసి అలాంటి దానికి పాల్పడకుండా కాస్త రోడ్డు ఇరుపక్కన వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి గమనించాలి. రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లాలోని మామిడాలపల్లి గ్రామానికి చెందిన కొమ్మిడి మాణెమ్మ శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందగా అవయవ దానం చేసి మరొకరికి పునర్జన్మ ఇచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం కరీంనగర్ నుండి వారి సొంత గ్రామమైన మామిడాలపల్లికి టూవీలర్పై వెళ్తూ వస్తుండగా పచ్చునూరు మామిడాలపల్లి మధ్య కెనాల్ వద్ద రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు ఉండటంతో ఎదురుగా వస్తున్న ఇసుక లారీని తప్పించబోయి వరి కుప్పలకు బైక్ జారిపడడం వల్ల వారి అమ్మ మాన్యశ్రీ, వారి తండ్రి రాజిరెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయని, ఆసుపత్రిలో 3 రోజులు మృత్యువుతో పోరాడిన చనిపోయారని, వారి తండ్రి రాజిరెడ్డి కోలుకోలేదని చెప్పారు. మా అమ్మ మాన్యశ్రీ తన అవయవాలను జీవన్ దార్ ప్రభుత్వ సంస్థకు దానం చేశారని, తాను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వేరే వాళ్ళకి పునర్జన్మనిచ్చి వారి కుమారులు అని అనిల్ రెడ్డి, అంజిరెడ్డి తెలిపారు. రైతులు రోడ్లపై వరిధాన్యం వేసిన కారణంగానే ఈరోజు మా అమ్మ మాకు దూరం అయిందని, ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి రైతులు రోడ్లపై వరిధాన్యాన్ని ఆరబోయకుండా చూడాలని, మాకు జరిగిన నష్టం మరో కుటుంబానికి జరగకుండా ఉండాలని కోరారు. రేగోడ్ కస్తూర్బా కళాశాలకు అరుదైన గుర్తింపు. 10లో 100కు 100% ఉత్తీర్ణత. కలెక్టర్ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అవార్డు అందుకుంటున్న ప్రిన్సిపాల్. పథకాలకు అర్హులనే ఎంపిక చేయండి. రాజీవ్ వికాసం దరఖాస్తుల వెరిఫికేషన్ వేగంగా జరగాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.